దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. రండి, ఈ దినపు సందేశము వినుటకు మనందరం సిద్ధముగా ఉన్నాము. దేవుని యొద్ద నుండి పొందిన సందేశం. యేసయ్య మంచి బోధకుడు బోధించిన సందేశం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 40 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39, 40, 37 to 40. John chapter verses 37 to 40. ఆ పండుగ మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నీడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జన సమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, చిన్న ప్రార్థన. ఎక్కడి వారు అక్కడే తలలు వంచి కన్నులు మూసుకోవాలి. మనోనేత్రములను వేసే వైపు తిప్పుకోవాలి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువా, లేఖనము యోహాను సువార్త 7వ అధ్యాయములో 37 నుండి 40 వచనాల వరకు చదువుకున్నాం. మా ప్రభువా, నీవు నీ యందు విశ్వాసం ఉంచువానికి జీవజల నదులు వాని కడుపులో నుండి పారునని ఏ ఉద్దేశము చేత చెప్పితివో బోధించితివో అది మేము గ్రహించటానికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు దయచేయమని మా మంచి బోధకుడవైన యేసయ్య నీ అతి పరిశుద్ధమైన పుణ్యమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము, గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, పండుగ, మహాదినము, అంత్యదినము. పండుగ 8 దినములు జరుగుతుంది. మొదటి దినము పరిశుద్ధ దినము, ఆఖరి దినము అంత్యదినమున మహాసమాజముగా కూడుకొనవలసిన పరిశుద్ధ దినము. మహాదినమైన అంత్యదినము. పండుగలు యెహోవా కొరకు జరుపుకునేవారు. ఆది కాలములో మోషే గారి నాయకత్వములో ఈ విషయము నిర్గమకాండము 10వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము 10:9 చదువుతారా మా ఎవరైనా? అన్నా జోనమ్మ గారు చదువుతారండి. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపబడును గనక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ అని పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, ఎప్పుడెప్పుడు పండుగలు వచ్చినా యెహోవాకు పండుగ జరుగుతుంది అని మోషే మొదలుకొని యెహోషువ కాలంలో
తర్వాత ఇశ్రాయేలీలు యెహోవాకు పండుగ జరుపుకునేవారు. కాలక్రమేణా ఎలాంటి రోజులు వచ్చాయి? యూదుల పండుగలు మారిపోయాయి. యూదుల పండుగ యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. 18 అండి. 18. నీ కాబట్టి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిదవని ఆయన అడుగుగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో. 5వ అధ్యాయము 11వ వచనం చదువుతారా? 5వ అధ్యాయము 2:13 చదవవలసింది. అయితే 5వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆమేన్, ఆమేన్. యెహోవాకు పండుగ యూదుల పండుగగా మారిపోయింది. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుతారమ్మా? యోహాను సువార్తలోనే 6:4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగెను గాని, యెహోవాకు జరగవలసిన పండుగ యూదుల పండుగ ఆచార వ్యవహారముగా మారిపోయింది. యూదుల పండుగగా మారిపోయింది. యూదుల పస్కా పండుగ. ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, 37 నుంచి మూలపాఠం చదువుకుంటున్నాము. ఇదే అధ్యాయంలో 2వ వచనం కూడా పర్ణశాలల పండుగ, యూదుల పర్ణశాలల పండుగగా మారిపోయింది. చదువుతారమ్మా? యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదేకు వెళ్ళము. అపహాస్యం చేస్తూ మాట్లాడుతున్నారు సహోదరులు. యూదుల పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, పర్ణశాలల పండుగ, పెంతెకోస్తు పండుగ కాలక్రమేణా యూదుల కొరకు జరుగుతున్నాయి. యెహోవా కొరకు జరగవలసిన పండుగ, ఘనముగా జరగవలసిన పండుగ, యూదుల ఒక జాతి వారికి ఆచారముగా మారిపోయినాయి పండుగలు. ఏదైతే ఏమి, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని బిగ్గరగా చెప్తున్నారు. బిగ్గరగా 38వ వచనము, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. షౌటింగ్ లౌడ్లీ, బిగ్గరగా చెప్పెను. అందరూ వినాలి. ఇటీవల మనం ధ్యానించుకున్నట్టుగా పండుగలో అనేక మంది జనాలు వచ్చారు. ఇంచుమించు 2.5 లక్షల నుండి 3.5 లక్షలు కుటుంబాలు హాజరైనట్టుగా ఒక సర్వే ప్రకారము తేలిన లెక్క. 3.5 లక్షలు కుటుంబాలు, కుటుంబానికి 10 మంది వేసుకున్న 35 లక్షలు మనము ఇటీవలే ధ్యానించుకున్నాము. 35 లక్షలు అన్యజనాంగము అదనంగా కట్టెలు నరుకువారుగా, నీళ్లు చేరిపోయేవారుగా, ఇలాంటి పండుగలు యెహోవాకు జరిగేటప్పుడు
పరిశుద్ధ దినములోను బలులు అర్పించవలసిన కట్టెలు, బలిపీఠం మీద పోయవలసిన నీళ్లు చేరిపోయేవారు. అన్యజనులు అనేకులు వారితో కలిసిపోయారు ఇశ్రాయేలీయులతో. ఇంచుమించు 50-60 లక్షల మంది ఈ పండుగలో హాజరు ఉన్నట్టుగా లెక్క తేల్చుతున్నారు పండితులు. అంతమంది మోరియా పర్వతము అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని పరిశుద్ధ దేవుని ఆరాధించి మొక్కి మరలా వస్తాము అని తన పనివారులతో చెప్పిన ప్రకారము అదే మోరియా పర్వతమునందు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దూసిన కత్తి చేత పట్టుకొనిన పరలోకపు దేవదూత దర్శనము పొంది దావీదు మహారాజు దేవాలయమును కట్టడానికి ఆశపడినట్టుగా అదే మోరియా పర్వతము, అదే 430 సంవత్సరాలు పరదేశులై ఐగుప్తులో ఆశ్రయం పొంది మోషే నాయకత్వంలో తిరిగి తమ స్వదేశమునకు నడిపించబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను గమనించగలం. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చేటప్పుడు యెబూసీయుడైన ఒర్నాను యజమానిగా ఉన్నాడు. అదే మోరియా పర్వతము అబ్రహాము ఆరాధించిన స్థలము, ఇస్సాకుకు బదులుగా పొట్టేలును అర్పించిన స్థలము. యెబూసీయుడైన ఒర్నాను వశమైంది, వెలకు కొంటాడు. యెబూసీయుడైన ఒర్నాను, అయ్యా మహారాజా, ఎంత కావలసి వచ్చి అంత తీసుకో, అడ్డు చెప్పేవాడెవడు? నేను స్వయముగా చెప్తున్నాను. అలా కాదు ఒర్నాను, మాకు మా పితరుని కాలము నుండి ఊరికే తీసుకోవాల్సిన అలవాటు లేదు. వెల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని హక్కు బదలాయించి ఆ పొలములో దావీదు వెల చెల్లించి కొన్నాడనే నానుడి లెజెండ్ ఇశ్రాయేలుల ప్రజలందరూ తెలుసుకోవాలి. వెల ఇచ్చి కొంటాను అని యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము వెల ఇచ్చి కొన్నాడు. ఆ స్థలమందే యెదిద్యా అనబడిన తన నడుమున పుట్టిన కుమారుడు సొలొమోను తండ్రి వలన ఆజ్ఞ పొంది, నా కుమారుడా, దేవుని కొరకు పరిశుద్ధ స్థలముగా ఉండటానికి మందిరము కట్టాలి నాయన అని వృద్ధాప్యమందు తొడ కింద చేయించిన సొలొమోను ప్రమాణము చేసినట్టుగా దేవుని కొరకు పరిశుద్ధ మందిరము కడతాడు. ఈ పండుగలన్నీ, ఈ పర్ణశాలల పండుగ, ఆ పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ ఆ దేవాలయంలోనే జరుపుకుంటున్నారు. ఈ పండుగలో యేసు చివరిసారిగా హాజరైన పండుగలో 3.5 లక్షల కుటుంబాలు, 35 లక్షల జనము, ఇశ్రాయేలు వారు, అన్ని జాతుల వారు, కట్టెలు నరుకువారు, నీళ్లు మోయేవారు అనేక మంది, ఇంచుమించు 40-50 ఇదమిత్తంగా ఇంత జనాభా ఉంటుందని ఎవరు చెప్పగలరు? లెక్కకు మించిన విస్తారమైన జనము హాజరై పండుగలో ఉన్నారు. అంతమంది వినేటట్టు
అంతమంది వినేటట్టు. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అనేకమైన కాలువలు, అనేకమైన రిజర్వాయర్స్, అనేకమైన కొలనులు, అనేకమైన కోనేరులు, వాటిలో సిలోయమను కోనేరు కూడా ఉన్నది. అనేకమైన కోనేరులు, చెరువులు, హిజ్కియా రాజు మొదలుకొని అంతకు ముందున్న యూదా రాజులు అనేకమైన కాలువలు తవ్వించి నీటి వసతి కొండ మీద మోరియా పర్వతమందు కట్టబడిన దేవదేవుని పరిశుద్ధ మందిరములోనికి చుట్టూ కోనేరులు తవ్వించుట, చుట్టూ కాలువలు తవ్వించుట, కొలనులు త్రవ్వించుట. పండుగకు వస్తారు, అశేషమైన జనమే వస్తారు. వారు వచ్చినప్పుడు అందరికీ సమృద్ధిగా నీటి వసతి ఉండాలి అని హిజ్కియా కాలములో, అంతకు ముందున్న రాజులు కాలములో, యెహోషాపాతు కాలములో సరస్సులు, కొలనులు, కోనేరులు తవ్వించినట్టుగా మనం గమనించగలం. అయితే ఏడాదికేడాది లక్షల మంది హాజరవుతున్నారు. అన్ని లక్షల మంది మోరియా పర్వతము, కొండ, ఎత్తైన ప్రాంతములో కట్టబడిన దేవుని ఆలయము, దేవుని మందిరము, ఎన్ని నీళ్లు, ఎన్ని సరస్సులు, ఎన్ని కొలనులు సరిపోతాయి? నీటి వసతి లేకుండా, నీటి సౌలభ్యము దొరకకుండా, నీళ్లు అందుబాటులో లేకుండా వారం రోజులు, 8 రోజులు పండుగ ఆచరించే పిల్లలు వస్తారు, భక్తులు వస్తారు. వారిలో యూదులు ఉంటారు. యూదులంటే 12 గోత్రకర్తల వారసులు. అన్యజనులు ఉంటారు. లెక్కకు మించిన భక్తులు వస్తారు. పిలాతుకు బహు కష్టమైపోయింది వాటర్ అరేంజ్మెంట్ చేయటానికి. పిలాతు అధికారిగా ఉన్నాడు కదా. యేసు అప్పగింపబడినప్పుడు పిలాతు యూదుల మెప్పు కోరేవాడు. శాశ్వత పరిష్కారమే ఆలోచిస్తాను, పెద్ద పెద్ద రిజర్వేయర్స్ కట్టిస్తాను, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ కట్టిస్తాను అని యూదులకు యెరూషలేములో ఆరాధించవచ్చిన వారికి నీటి సమస్య లేకుండా చేయగలనని గొప్పలు పోతాడు. అన్ని లక్షల మంది ఒక వ్యక్తి ఒక గ్యాలన్ 5.6 లీటర్స్ అవలీలగా వాడతాడు స్నానం చేయకుంటే. స్నానం చేస్తే 20-30 లీటర్లు, 40 లీటర్లు నీళ్లు వాడతారు. ఉదయం స్నానం చేస్తారు పండుగలో, పరిశుద్ధ దేవునికి పండుగ. సాయంకాలం స్నానం చేస్తారు. సాయంకాలంలో స్నానం కొరకై 50 నుండి 60 లీటర్ల నీరు కావాలి. అయితే అలసిపోయారు అధికారులు, చేయలేకపోయారు. అతి కష్టం మీద మొదటి 3 రోజులు మామూలుగానే గడిచింది. 4వ రోజు నుండి నీటి ఎద్దడి స్టార్ట్ అయింది. 8వ దినము వచ్చేటప్పటికి, మహాదినమైన అంత్యదినమున, ఫైనల్ డే, 8 దినాల తర్వాత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో క్రమంగా ఆ ప్రాంతాలకి చేరుకుంటారు. ఇంకా అనేక మంది మందిరంలోనే ఉండిపోతారు. లక్షల మంది, 50 లక్షల మంది హాజరైతే పండుగలో ఒక 10 లక్షల మంది వెళ్ళిపోతారు. ఇంకా 40 లక్షల మంది 9 రోజులు అయినా, 10 రోజులైనా, 11 రోజులైనా, 12 రోజులైనా మందిరంలోనే ఉంటారు. అన్ని లక్షల మందికి ఏమి చేస్తే నీటి వసతి ఏర్పాటు చేయబడుతుంది?
దాహమునకు తప్పి తీర్చుకోవటానికి, స్నానపాదులు ఆచరించడానికి సమృద్ధిగా నీరు ఎక్కడి నుంచి తేవాలి? అయితే ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళని కేక వినపడుతుంది. రక్షకుడు, విమోచకుడు మాట్లాడుతున్నాడు, బిగ్గరగా మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. బిగ్గరగా వినపడుతున్న కేక, బిగ్గరగా అంతమంది ప్రజలు, భక్తులు వినేటట్టు వినిపించాలి. బిగ్గరగా మాట్లాడుతున్నాడు, లేఖనము చెప్పినట్టు. ఈ విషయము లేఖనములలో కూడా చెప్పబడిందండి. ఈ విషయము లేఖనములలో కూడా చెప్పబడింది. ఒక లేఖనమును చదువుకుందాము. యెషయా గ్రంథము 44:3 లేఖనం అనగా యేసు కాలములో పాత నిబంధన దేవుని పరిశుద్ధ వాగ్దానము ప్రకారము లేఖనముగా భావిస్తారు. పాత నిబంధన 39 పుస్తకాల్లో ఏ ప్రవక్త అయినా చెప్పిన మాట లేఖనముగా నమ్మేవారు. ఇప్పుడు యెషయా ప్రవక్త 44వ అధ్యాయములో 3వ వచనంలో మాట్లాడుతున్నాడు. చదువుతారమ్మా? నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఆమేన్, ఆమేన్. ఏ నీళ్ళ గురించి యేసయ్య ఉద్దేశము? అప్పటికి ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. పొందబో ఆత్మ యెషయా 44:3 మాట్లాడుతున్నాడు. ఆత్మను కుమ్మరించేదను, నీళ్లు సమృద్ధిగా ఇచ్చేదను. ఎండిన భూమి సమృద్ధిగా నీళ్లతో నింపబడుతుంది. యెషయా స్పష్టము చేస్తున్నాడు. అయితే ఆయన వచ్చేశాడు. యెషయా పలుకుతున్న ప్రవచనము ప్రకారము ఆయన ఆత్మను కుమ్మరించేవాడు వచ్చేశాడు. వచ్చి అలసిన రీతినే యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చేశాడు. ఆ ప్రభు వచ్చేశాడు. ఆ దేవుడు వచ్చేశాడు. వచ్చి కూర్చొని యాకోబు బావి దగ్గర 4వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనం కూడా చదువుతారా? 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అలసిన వాని రీతినే కూర్చుని యేసు ప్రభుల వారు ఆయన వచ్చేసి, అమ్మా నీకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగువాడెవడో నీవు తెలుసుకుంటే ఆయననే అడుగుతావు. హిమశ్రీ గారు, నాజరే పాస్టర్ గారు వచ్చారు, కొద్దిగా యాడ్ చేయండి. ఓకే. అమ్మా నిన్ను అడుగు వాడెవడో ఆయననే అడుగుతావు. ఆయన నీకు జీవజలములు ఇస్తాడు. 4:14 కూడా చదవండి. 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడను తప్పికొనడు, నేను నాకిచ్చు
నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడే నీటి బుగ్గుగా ఉండినని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు ఒక్కసారి తాగితే ఎన్నటెన్నటికీ దాహం వేయకుండా వానిలో నుండి ఊరే నీటి బుగ్గగా, ఊబికే నీటి బుగ్గగా ఉంటాయి. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడే వచ్చి ప్రభువే వచ్చి, అమ్మా నిన్ను దాహము అడిగేవారెవరో ఆయనను గురించి తెలుసుకుంటే, ఆయన ఇచ్చు నీళ్లను తాగితే ఇంకెప్పుడు దాహము లేకుండా ఉంటుంది. సమరే స్త్రీతో మాట్లాడిన ప్రభు. గ్రంథము 58:11 కూడా చదువుతారా? 58 గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. అమ్మగారు మ్యూట్ లో ఉండిపోయారమ్మా. యెహోవా నేను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉంటారట. ఆయన వచ్చేస్తాడట. ఆయన ఇచ్చి నీళ్లు తాగితే వారిలో నుండి నీటి ఊటలు ఉబుకుతాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా 12:3 చదువుదాం. యెషయా 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరేలాగందరు. ఆయన ఇచ్చు నీళ్లు, ప్రభుల వారు వచ్చి నీళ్లు ఇచ్చే నీళ్లు రక్షణ బావుల యొద్ద అనేక సంఘములు, సార్వత్రిక సంఘములో, సార్వత్రిక సమాజములో, ప్రపంచవ్యాప్తంగా చిన్నవి పెద్దవి అనేక సంఘములు కట్టబడతాయి. అనేక సంఘములలో నుండి రక్షణాధారమైన నీళ్లు చేదుకుంటారు, తృప్తిగా పొందుకుంటారు, ఆత్మను పొందుకుంటారు, ఆత్మను తాగుతారు. వారు నిత్యము ఉబుకుతుండే నీటి ఊట వలె ఉంటారు. సామెతలు 10:11, సామెతలు 10:11, మొదట 18వ అధ్యాయం 4వ వచనం కూడా తర్వాత. మొదట సామెతలు 10:11, సామెతలు 10వ అధ్యాయము 11. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును. భక్తిహీనుల గురించి అప్రస్తుతం కదా. అయితే నీతిమంతులను గురించి తెలుసుకుందాం. నీతిమంతుల నోరు జీవపు ఊట. నీతిమంతుడు యేసు ఇచ్చే నీళ్లు తాగుతారు. రక్షణాధారమైన బావుల్లో నుండి తాగుతారు. రక్షణ వారికి ఆధారము చేయబడుతుంది. ఆ నీతిమంతుడు ఇచ్చు నీళ్లు తాగినవాడు నీతిమంతుడుగా మారిపోతాడు. వారి నోట జీవపు ఊట. 18 సామెతలు 18:4 కూడా చదువుతారమ్మా. సామెతలు 18:4 కూడా చదవండి. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అది నదీ ప్రవాహం వంటివి, జ్ఞానము ఊట వంటివి. నదీ ప్రవాహము వలె జీవల నదులు పారుతున్న యేసు బాబు దగ్గరికి వచ్చి నేర్చుకుని వింటారు, ఆత్మను పొందుకుంటారు, ఆత్మ దాహము తీర్చుకుంటారు. జకర్యా 14:8 కూడా చదువుతారా? జకర్యా 14 అధ్యాయము 8వ వచనం. ఆ దినమున జీవజలముల యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రము వరకును, సగము పడమటి సముద్రము వరకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. వేసవి కాలమున, ఎండాకాలమున, గ్రీష్మ ఋతువు కాలమున,
భయంకరమైన ఎండలు మండిపోయే కాలమున అలాగునే జరుగును, చలికాలమందు అలాగనే జరుగును. జల నదులు తాగుతారు, జీవజల నదులు తాగుతారు. చిన్నపిల్లలు మొదలుకొని సంఘాలలో VBS జరుగుతుంది కదా, వెకేషన్ బైబిల్ స్కూల్. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు సంఘములన్నిటిలో రక్షణ ఆధారమైన బావుల్లో నుంచి రక్షణ కలిగించే యేసయ్య ఇచ్చే నీళ్లు తాగుతారు. యేసయ్య ఇచ్చే నీళ్లు తాగుతారు. యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు. మీ సోదరుల్లో నుండే వస్తాడు అని మోసే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండము Deuteronomy 18th chapter verse 15. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకుండినట్లు వెళ్ళి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. అమ్మగారు 18వ అధ్యాయము 15వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండము. అవునండి, అదే. హోరేబులో ఆ సమాజ దినమున. చదవండి. హోరేబులో ఆ సమాజ దినమున నీవు నేను చావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకూడదు. ఏమండి? 16 కూడా చదవండి. 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని. అమ్మగారు ఒక మాట, 18వ అధ్యాయం చదువుతున్నారా? అవునండి. నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి పుట్టించును అని లేదా? నా వంటి ప్రవక్తను మీలో నుండి పుట్టించును. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించుదును, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతని ఆజ్ఞాపించుదును, యావత్తును అతడు వారితో చెప్పును. అతని నోట ఎన్నో వచనం చదువుతున్నారా అయ్యగారు? 18 సార్. 18. ఓకే. మోషే గారు స్పష్టం చేస్తున్నారు, ఒక దినం వస్తుంది, ఆ దినములలో నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి పుడతాడు, ఆయన నోట ఉంచబడిన మాటలు వింటారు, ఆయన మీకు బోధిస్తాడు, ఆయన తాగుతారు. ఓకే, ప్రకారము వారిలో నుండే బయలుదేరిన ప్రవక్త 7వ అధ్యాయం 40 వచనం చదువుతారా? 40వ వచనం, 3వ వాక్యము. 7లోనికి రండి, యోహాను సువార్త 7లోనికి రండి, వచ్చి 40 చదవండి. యోహాను సువార్త 7:40. జనసమూహంలో కొందరు మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది, మరికొందరు ఈయన క్రీస్తు అనేది, మరికొందరు చాలు 40 మాత్రమే. ఆ ప్రవక్తయే అనిరి అంటే జన సమూహంలో కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరి 6వ అధ్యాయం అనేకులు వెనక తీసి 6వ అధ్యాయం 66వ వచనం కూడా చదవండి. 6వ అధ్యాయం 66వ వచనం, యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అప్పుడు శిష్యు
శిష్యులతో మాట్లాడతాడు. అందరూ వెళ్ళిపోతున్నారయ్యా, మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను ఒంటరివాణ్ణి చేసి అని ప్రభువు దీనంగా అడుగుతాడు. ఎక్కడికి వెళ్తాము? నీవు మాత్రమే నిత్య జీవమును గురించి మాట్లాడే దేవుడవు. ఎక్కడికి వెళ్తామయ్యా నిన్ను విడిచిపెట్టి అని పేతురు సమాధానం చెప్తాడు. అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని అనేకులు వెనుక తీస్తారు. ఇక్కడ అనేకులు ఈయన ఆ ప్రవక్తయే, అనేకులలో కొందరు ఆ ప్రవక్తయే అనిరి. 31వ వచనం చదువుదామా? 31వ వచనము, 7వ అధ్యాయము 31వ వచనం. 7వ అధ్యాయము యోహాను సువార్త 31వ వచనం. మరియు జనసమూహములలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. ఆమేన్, ఆమేన్. జన సమూహములలో అనేకులు 6వ అధ్యాయం 66లో అనేకులు వెనుక తీసిన అనేకులు విశ్వాసముంచిరి. ఒకరొకరుగా తిరిగి ప్రభుల వారిని వెంబడించుట ప్రారంభించి వారిలో అనేకులు మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్, సమూహములలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. క్రమంగా 2025 సంవత్సరము మే మాసము 12వ తేదీ ఈరోజు చాప కింద నీరులాగా స్వార్థ ప్రకటించబడాలి. స్వార్థ ప్రకటించబడాలి. అనేకులు నమ్మాలి. రక్షణాధారమైన బావులలో నీళ్లు చేదుకోవాలి. చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, అనేకులు యేసయ్య మాటలు వినాలి. యేసయ్య ఇచ్చు నీళ్లు తాగాలి. ఆత్మదాహము తీర్చుకోవాలి. ఎవరికి వారు ఆ పనిలోనే ఉండాలి. శ్రమలు ఎక్కువైనా శ్రమల వైపు చూడద్దు. హింసలు ఎక్కువైనా హింసలను లక్ష్య పెట్టవద్దు. అందరూ సువార్త పనిలోనే ఉండాలి. అందరూ సుసమాచారము వినిపించు పనిలోనే ఉండాలి. సర్వలోకములో ఈ వార్త ప్రకటించబడాలి. అన్ని జనులకు అందరికీ సాక్షార్థముగా ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం వచ్చును. అంతం రావాలంటే మన తరములో సువార్త వినని ఒకడు కూడా మిగిలి ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, అందరూ సువార్త వినాలి. అందరికీ సాక్షార్థమై దేవుడు అడగాలి. రేపు న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరినీ అడగాలి, ఏమయ్యా మీరు సువార్త వినలేదు అని తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. ప్రియులారా, సువార్త అందరూ వినాలి. అటు తర్వాత అంతం వచ్చును. అన్య జనులకు అందరికీ సాక్షార్థముగా ప్రకటించబడాలి ఈ వార్త. అప్పుడు లేఖనము నెరవేరునట్లు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను. రోమా 10:10 చదవవలసిన అవసరం లేదు, సమయము తక్కువగా ఉన్నది. లేఖనము చెప్పినట్టుగా ప్రభువు నామమును బట్టి యేసు ప్రభు అని ఒప్పుకొని నోరార పలికి యేసే రక్షకుడని, విమోచకుడని, యేసే దేవుడని, యేసు ప్రభు అని ఒప్పుకొని, యేసే పాత నిబంధన కాలంలో చెప్పబడిన దేవదేవుడైన ఈయనే ప్రభు అని ఒప్పుకొని, యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడతారని లేఖనము నెరవేరాలి. లేఖనము నెరవేరునట్లు
లేఖనము నెరవేరినట్లు. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. బిగ్గరగా చెప్పిన ప్రభు ఉద్దేశము నెరవేరాలంటే అందరూ సువార్త వినాలి, అందరికీ వినిపించాలి. ఆఖరి వ్యక్తి వరకు, మన తరములో ఆఖరి వ్యక్తి వరకు టార్చ్ లైట్ వేసుకొని చీకటిలో వెలుగు చీకటి నలుగుతున్న, అంధకారంలో నలుగుతున్న ఆఖరి వ్యక్తి వరకు సువార్త తీసుకొని వెళ్ళాలి. అందరూ వినాలి, అందరూ వినాలి, అందరూ సాక్ష్యం చెప్పాలి. విన్నాము బాబయ్య, గ్రహించలేదు అండి, విన్నాము అండి, ఇలా జరుగుతుందని, ఇంత త్వరగా జరుగుతుందని నెపములు చెప్తారు. ఇంత త్వరగా నువ్వు వస్తావని, ఇంత త్వరగా యుగాంతం వస్తుందని, ఆ అంత్య దినం వస్తుందని, ఆ భయంకర దినం వస్తుందని మేము గ్రహించలేదండి అని అందరూ వింటారు. నీతిమంతులు నీతి రాజ్యంలోనికి తేజరిల్లటానికి పరలోక రాజ్యము పొందుకుంటారు. దుష్టులు భ్రష్టులు అగ్నిగుండములో పడిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండే గమ్యస్థానాలు. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. రక్షణ నిరాకరించిన వారికి అందరికీ శిక్ష విధించబడుతుంది. అక్కడ అగ్ని ఆరని, పురుగు చావని చోటున పడిపోతారు. ప్రియులారా, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన యేసయ్య మాట విందాం. సువార్త ప్రకటించుదాం, సువార్త వినిపించుదాం, యేసు సువార్త వినిపించుదాం. యేసు శిలువ మరణమును గురించి కథాసులను వినిపించుదాం. యేసు నామములో రక్షణ ఉన్నది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట యేసును గూర్చిన మాట వలన కలుగును. యేసును గూర్చిన మాటలు వింటారు లోకులు, అయితే వారిలో అనేక మంది విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచిన ప్రతి వాడు దప్పికొనిన ఎడల దప్పి తీర్చుకొనటానికి యేసయ్య వద్దకు వస్తారు. రక్షణాధారమైన బావులలో నీళ్లు తాగుతారు. దేవుడు ఈ మాటల చేత మనందరినీ దీవించునుగాక, బలపరచునుగాక. అన్నా జోనమ్మ గారు ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధమైన దేవ, జీవం గల నాయన, ఇంతవరకు ప్రభా మాకు నీ సన్నిధిని మాకు దయచేసి నీ జీవ వాక్కులతో ప్రభా మమ్మల్ని బలపరిచి తృప్తిపరుస్తున్న నాదాని పాదాలకి స్తోత్రములు, స్తోత్రం తండ్రి. యేసయ్యా, యేసు వైపు చూస్తున్న కార్యక్రమములు తండ్రి, ప్రతి దినము తండ్రి ఇలాగ తండ్రి కలుసుకున్న తండ్రి నీ ఘనమైన నామమును, పరిశుద్ధమైన నామమును, నూతనమైన నామమును దేవా గణపరిచి కొనియాడి కీర్తించడానికి మాకు అందరికి ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం కొరకు నీకు స్తోత్రములు, స్తోత్రం తండ్రి. అవునయ్యా, నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము రాజా. అనుక్షణము ప్రభా నీ సన్నిధి మేము అనుభవిస్తూ నీలో ఫలభరితమైన జీవితాలు మేము జీవించి అనేకులకు తండ్రి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నీ నామనకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచే తండ్రి. జీవ జల నదులు ఓటలు ప్రభా నాయన మాకు దయచేసే దేవుడు తండ్రి. నాయన దేవా, నీ కరుణాహస్తంతో ఇంతవరకు తండ్రి మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా, ఇంకా రాబోయే రోజుల్లో కూడా తండ్రి మేము ఇంకా ఎక్కువగా తండ్రి మా విశ్వాసం అభివృద్ధి పరచుకొని నీలో వేరుపారిన జీవితాలు మాకు దయచే తండ్రి. నాయన నీ దాసుడు ఇచ్చిన వర్తమానం కొరకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి మాట ప్రభ మా హృదయములు అది నాటబడి తండ్రి ఫలభరితమైన జీవితాలు మేము జీవించే భాగ్యాన్ని, కృపను దయచే తండ్రి. దాసుడు కావాల్సిన మంచి ఆరోగ్యం, మంచి బలము దయచే తండ్రి. నాయన తను చేస్తున్న ప్రతి పరిచయం దీవించి ఆశ్రయించు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ మీట్లో ఉన్న ప్రతి బిడ్డని నాయన పేరు పేరు వరుస దీవించి ఆశ్రయించు ప్రభా. దేవా, ఈ దినమునకు కావలసిన ప్రభా నూతన బలము, నూతన శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి. నాయన మా జీవిత కాలం అంతా ప్రభా నాయన సిలువ వేయబడిన యేసు వైపు తప్ప మరి దేని ఎందునైనా మేము అతిశయించుకున్నానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. నాయన నీ జీవ వాక్కులతో ప్రభా తృప్తిపరిచి బలపరిచి నాయన నీ కృపలో మమ్మల్ని అందరిని భద్రపరచవాలని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉదయం కాలమును ఉదయం కాలంలో లేచిన దగ్గర నుండి మన సహోదరికి తల తిరుగుతుంది. అమ్మగారి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా ప్రభువా, సరళ హన్స్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందువలన తల తిరుగుతుందో
ఆ కారణం ఏమిటో ఆ కారణమును స్వస్థపరచండి. తల తిరుగుట తగ్గిపోవును గాక. యేసు రక్తము చేత, యేసు రక్తము ప్రోక్షించబడుట చేత తల తిరుగుడు తగ్గిపోవును గాక. వెంటనే స్వస్థపరచును గాక. ప్రార్థిస్తున్నాము విశ్వాసముతో. మా అందరి ప్రార్థనలు వింటావని, మేము అడిగినట్టుగా చేస్తావని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన యుద్ధ నుండి కుమారుడు యేసు క్రీస్తు ప్రభుల వారి యుద్ధ నుండి ప్రేమ, కనికరము, కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘంలో చేరినప్పుడు ఆమేన్, ఆమేన్. వందనాలండి. God bless you. వందనాలు, వందనాలు. పేరు పేరు వరుస